వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి బాలికల పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం. గుత్తి పట్టణంలోని బాలికల పాఠశాల నందు సోమవారం హెచ్ఎం సుంకన్న, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుబాబు ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుబాబు, పాఠశాల హెచ్ఎం సుంకన్న మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కలు నాటాలని, అవి మన భావితరాలకు భవిష్యత్తునిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుంకన్న, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుబాబు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి నారపురెడ్డి, బీట్ అధికారి రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా కార్తీక వన మహోత్సవం అనేసి ప్రోగ్రాము. అయితే మనకి ఇక్కడ పార్కులు అలాంటివి లేవు కాబట్టి అలాంటివి ఉంటే మేము పార్కులు తీసుకెళ్ళి అందరినీ భోజనాలు చేసేవాళ్ళము. ఈ వన మహోత్సవం సందర్భంగా అందరూ మొక్కలు నాటాలి. ఇంటి దగ్గర కానీ ప్రతి దగ్గర ఒక్కొక్కరు మొక్క నాటాలి. మీరు నాటుకున్నారా? మీకు గుర్తుగా మీ బర్త్డే కానీ ఇంకా దేనికైనా చెట్టు పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుగా 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మొక్క నాటుకున్నా మీరు పెద్ద అయ్యేటప్పటికి ఇంకా మొక్క నాటడం వల్ల మా అమ్మ చెప్పినట్టు గాలి, నీడ, ఇంకా పళ్ళు వస్తాయి. ఇవే కాకుండా వర్షాలు బాగా వస్తాయి. ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ ఇస్తాయి. ఓకేనా? ఫ్రూట్స్ తినడం వల్ల బయోడైవర్సిటీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? ఆ పక్షులు ఆ ఫ్రూట్స్ తినడం వల్ల వేరే చోట వెళ్ళి మళ్ళీ విసర్జించి అక్కడ మళ్ళీ ఆ విత్తనాల వల్ల మళ్ళీ ఫ్రూట్స్ విధంగా పర్యావరణం చాలా అభివృద్ధి అవుతుంది. పన్ననా